ప్లీజ్ వెయిట్, మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. అయా, ఈరోజు ఈ విధముగా ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన జీవితమును బట్టి అయా, ఈ రోజును బట్టి ఎంతగానో నేను స్తుతిస్తున్నాం. ఈ రోజు అంతటిలో కూడా ప్రభువా, నీవు తోడై ఉండి నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి నీ ప్రేమతో మమ్మల్ని పోషించావు. మాకు ఏది అవసరమో అది అందించావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా, మేము ఏదైనా ఈ రోజంతటిలో తప్పులు చేసి నీ మనసును బాధ పెట్టి ఉంటే, నీ నామమును అవమానపరిచి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. మేము చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాం ప్రభువా. అయా, నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడిగి మమ్మల్ని పవిత్రపరచుమని, నీ మార్గంలో ఉన్న మేము పరలోక రాజ్యము చేరుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతూ ఉన్నాము దేవా. ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించారో అడుగు ప్రతి వాటిని అయా వారికి అందించమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు ఆర్థిక పరమైన సమస్యలతో, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో, కొంతమంది ఐసీయూలో ఉన్నారు ప్రభువా. అయా, కొంతమంది హాస్పిటల్ బెడ్స్ మీద సహాయం కోసం, స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. నీ స్వహస్తాలతో ముట్టి వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం అయ్యా. ఇంకా నాయన ఇళ్లల్లో నాయన విచ్ఛిన్నమైపోయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎంతోమంది బిడ్డలు నాయన కృంగిపోతున్నారు. అలాగే ప్రభువా, కోర్టు సమస్యల ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో విశ్వాసముతో, నీ గొప్ప కార్యం, అద్భుత కార్యం అయ్యా వారి పట్ల జరిగించండి. శాంతిని, సమాధానమును వారి పట్ల అయ్యా కనపరచమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది మా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎంతోమంది ప్రభువా ఉద్యోగము కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్ను నమ్ముకున్న బిడ్డలను అయ్యా నువ్వెప్పుడు విడిచిపెట్టే దేవుడవు కాదు. నీవు నాయన వారికి తోడై ఉండి వారిని ఆదరించే దేవుడవు. గొప్ప బహుమానముతో వారిని తృప్తిపరిచే దేవుడవు. నీవే సహాయం దయచేయండి ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఇతరితర దేశాల నుండి, ఇతరితర ప్రాంతాల నుండి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించారు. వారు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు. ఎందుకంటే నా యేసయ్య నా ప్రార్థన విని నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో వారు ప్రార్థనలో ఏకీభవించారు. వారందరినీ కూడా ఒక గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకునండి. యేసయ్య నా ప్రార్థన విన్నాడు, నాకు సమాధానం ఇచ్చాడనే గొప్ప సాక్షిగా వారిని నిలవబెట్టుకునమని యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ప్రభువా ఏమేమి అడుగుతున్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి హృదయాలు ఎరిగిన దేవుడవు నీవే. నీ యొక్క నాయన హస్తముతో వారిని ముట్టి ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.